ఈరోజు మోక్షిత్ వచ్చేసి కిందికి వెళ్తున్నాడు. ఎందుకంటే అభిజ్ఞశ్రీ మా పెద్ద బిడ్డ అమెజాన్లో ఏదో ఆర్డర్ చేసింది నాకు చెప్పకుండా. నేను మాట్లాడుకుంటుంటే ఇంట్లో మోక్షిత్ని బెల్ట్ తీసుకొని కొట్టడానికి పోతుండు. కిందికైతే దిగిండు. దిగి మమ్మీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిండు. ఎందుకంటే అభిజ్ఞశ్రీ మమ్మీ వాళ్ళ ఇంట్లో వండుకుంటుంది. కింద నాని వాళ్ళ దగ్గరికి వెళ్తుండు మోక్షిత్. తాత నాని దగ్గరికి. నిక్కి అక్కడ నిలబడ్డాడు. చేసిన లోపలికి బెల్ట్ తీసుకొని కొడదామని చూస్తుంటే ఇక బస్సు భయపడుతుంది. అభిజ్ఞశ్రీ మోక్షితుడు ఎట్లా కొడుతుండు. తాత కూడా పరిచయం అవుతుంటు. దీక్ష కూడా షాక్ అయిపోయింది. నాని కూడా సారీ డాడీ అని చెప్తుంది తర్వాత కొద్దిసేపటికి వాళ్ళందరూ 9:30 అవుతుందని చెప్పి నైట్ లేట్ అవుతుందని పండుకొని పొద్దున్నే స్కూల్కి లేవాలని చెప్పి మోక్షిత్ వెళ్ళి నిక్షిత్ తోటి ఆడుకుంటాను మంచిగా. అలా బ్రదర్ కదా అన్నతోటి మంచిగా కొడుతున్నావు. తాతతో ఆడుకుంటాను మంచిగా. తాతను బెల్ట్ తీసుకొని కొడుతున్నావు నిక్షిత్ని. నేను కొడుతున్నా అని చెప్తున్నాను మోక్షిత్. నిక్షిత్ని బాగా కొట్టిరు. ఇట్లా కొడుతున్నాడు. ఎంత అయినట్లేదు. కొట్లాడడం అంటే ఇష్టం మోక్షిత్కి. అందరినీ కొడతాడు. దీక్ష ఈరోజు సైలెంట్గా ఉంది. మా తమ్ముని బిడ్డి ఇక నిక్షిత్ గారు లేచి కొడదాం అనగానే మోక్షిత్ గారు తప్పించుకొని బయటికి వెళ్ళిండు. మళ్ళీ వచ్చి నీకు భయమా అని మళ్ళీ వచ్చి కొడుతుండు. నిక్షిత్ని కొడదామని ట్రై చేస్తుండు. తాత దగ్గర బెల్ట్ తీసుకొని కొడదామని చూస్తుండు. కొద్దిసేపు తర్వాత నాకు వచ్చింది. వచ్చి అందరు వండుకోమని ట్రై చేస్తారు. మోక్షిత్ మళ్ళీ బెల్ట్ తీసుకొని అబ్బిని కొడదామనుకుంటే ఇలా కొట్టేసింది. ఇక ఆయనతో ఆయన ఎవరిని కొడదామా అని ఆలోచించుకుంటా బెల్ట్ దింపుకుంటా ఆడుకుంటుండు. కొద్దిసేపు అయినాక మోక్షిత్ బెల్ట్ మడత పెట్టేసిండు. ఇప్పుడు రింగు లెక్కల కోతి సర్కస్లు వేసుకుంటారు. అట్లా వేసుకొని డాడీ వెళ్తాడు అని నన్ను సతాయిస్తుండు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.